హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ పర్ల్స్. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా గోధుమ పిండితో కరాచీ బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్లో 1/3 కప్ బటర్ని ఇలా కరిగించి తీసుకోవాలి. 1/2 కప్ షుగర్ని ఇలా పౌడర్ లాగా చేసి తీసుకోవాలి. వీటి రెండింటిని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కనీసం మనం 3-4 నిమిషాల సేపు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి మంచి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండిని, 1/2 స్పూన్ బేకింగ్ సోడాని, 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసి ఇలా జల్లించుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని యాడ్ చేసి ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని బటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నట్స్ అనేవి మీ ఆప్షనల్. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను మరో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఈ ఆయిల్కి బదులు మిల్క్ నన్నా యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ యూస్ చేయడం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి మినిమం 15 డేస్ ఫ్రెష్గా ఉంటాయి. అదే మిల్క్ యూస్ చేసాము అంటే మనకి 1 వీక్ వరకే ఫ్రెష్గా ఉంటాయి. ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఒక కవర్లో ఈ పిండి ముద్దని ఉంచుకొని ఇలా పిండి ముద్దని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా ఇలా పిండి మొత్తాన్ని కూడా మనము స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 వైపులా నేను ఇలా రబ్బర్ బ్యాండ్స్తో టైట్ చేస్తున్నాను. ఇలా టైట్ చేసిన తర్వాత ఈ పిండి ముద్దని మన రిఫ్రిజిరేటర్లో కనీసం 40 నిమిషాలు ఉంచుకోవాలి. 40 నిమిషాల తర్వాత పిండిని కవర్లో నుంచి బయటకు తీసి మనకి ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకొని మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలా బిస్కెట్స్ అన్నిటినీ కూడా కట్ చేసుకోవాలి. ఎక్కడైనా మనకి సైడ్స్ మిస్ అయ్యాయి అనుకుంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు బిస్కెట్ సరిగ్గా కట్ అవ్వకుండా ఇలా పిండి కానీ మిగిలింది అంటే మన హ్యాండ్స్తో మంచి షేప్ వచ్చేలాగా వాటిని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక ట్రేకి ముందు కాస్త ఆయిల్ అనేది బ్రష్ చేసి పైన బేకింగ్ పేపర్ని ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా బిస్కెట్కి షేప్ సరిగ్గా లేకపోతే మనం ఇలా చేత్తో ప్రెస్ చేసుకొని వాటిని సెట్ చేసుకోవాలి. తరువాత
ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీకు నచ్చితే పైన ఇలా చాప్డ్ నట్స్ అనేవి యాడ్ చేసుకోండి. వీటిని బిస్కెట్స్ పైన పెట్టి లైట్గా ప్రెస్ చేయండి, సరిపోతుంది. ఇలా అన్ని బిస్కెట్స్కి ప్లేస్ చేసేసిన తర్వాత పైన ఇలా కాస్త బటర్ అనేది బ్రష్ చేయండి. బిస్కెట్స్ మనకు చాలా క్రంచీగా వస్తాయి. అంతా బ్రష్ చేసిన తర్వాత బేకింగ్ ట్రేని ఓవెన్లో 170 డిగ్రీస్ మీద 10 నుంచి 12 నిమిషాల సేపు బేక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ బిస్కెట్స్ని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.